వెల్కమ్ టు ఫిలిం ప్రొడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి ఘాటి మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసి మీ అందరూ తెలిసిందే మన అనుష్క శెట్టి గారు అనమాట. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసి మనకు విక్రమ్ ప్రభు గారు అండ్ వీళ్ళందరూ యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఎంటైర్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఓకే పర్లేదు భయ్య, అంటే వన్ టైం వాచబుల్ అనిపించింది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ గారు, అది మీ అందరికీ తెలిసిందే, చాలా సినిమాస్ తీశారు. అండ్ మెయిన్ వచ్చిన క్రిష్ డైరెక్టర్ అంటే క్రిష్ మూవీస్లో ఒక కొండపాలెం సినిమా ఉంటుంది. నేను ఈ మూవీ గ్లిప్స్ దింపినప్పుడు కొంపతీసి ఆ టైప్ టెంప్లెట్లో తీసేస్తారేమో అనిపించింది, కానీ సేఫ్ అయిపోయి. ఎందుకంటే సినిమా మనకి స్టార్టింగే ఒక మంచి మూమెంట్తో స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మన ఫస్ట్ హాఫ్ అనేది క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దానికి లాట్ ఆఫ్ టైం అయితే తీసేసుకున్నారు. అండ్ ఎందుకురా బాబు ఇంత టైం తీసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోని ఆ విజువల్స్ పరంగా కానీ అండ్ మనకు వచ్చేసి అనుష్క శెట్టి అండ్ మనకు వచ్చిన విక్రమ్ ప్రభు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన ఒక లవ్ సీన్స్ కానీ బాగా మరదలని బాగా టేక్అవుట్ చేశాడు మనకైతే డైరెక్టర్ గారు. కాకపోతే ఒక మనకు క్యారెక్టర్ తీసుకోవడానికి ఎందుకు అంతసేపు లాగారు, గంట పైగా లాగారు ఆ క్యారెక్టర్ని పిలిచానికి. ఒక్కొక్క క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు స్క్రీన్ పైన. చేసినప్పుడు ఆ బీజిఎం కానీ ఈ రెట్లర్లు ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఎందుకు ఒక యూజువల్గా ఒక 20 minutesలో మనకి ఎస్టాబ్లిష్ చేసి పాయింట్ అక్కడి నుంచి మనకి డెలివరీ చేస్తే బిగ్ స్క్రీన్ మీద ఇట్స్ టూ గుడ్ ఉండేది సినిమా. కాకపోతే అక్కడ కొద్ది ఫ్లాస్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ అనేది మనకి ఎంగేజ్ రాదనమాట. సాంగ్స్ అంటే పెద్ద ఏం ఉండవు భయ్య, ఏదో వచ్చేస్తే ఏదో వెళ్ళిపోతే అన్నట్టు పెడతారు మనకి. అవి ఎందుకు పెట్టారు మనకి కూడా తెలియవు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే బాగా లేజినెస్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ సీన్ వస్తుందో ఇట్స్ టూ గుడ్ ఉంటుంది అక్కడ. కాకపోతే అక్కడ మనం ఊహించేస్తాం అంటే ఆ ట్విస్ట్ని, అంటే ఇలాగ అవుతుందా అని మనకి ఒక థాట్ అయితే వచ్చేస్తుంది. బట్ అంటే మొత్తం ఈ క్యారెక్టర్స్ కొంచెం స్లోగా వెళ్తుంది కదా. కాకపోతే అక్కడ సీన్ రాగానే ఓకేరా పర్లేదురా బాగుందిరా అన్నట్టు మనం ఇంటర్వ్యూలు అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత నుంచి లాట్ ఆఫ్ యాక్షన్స్ మనకి అనుష్క శెట్టి గారిని ఒక కొత్త లుక్లో చూస్తాం మనం. ఎప్పుడు చూడలేదు ఆ భాగమతి సినిమాలన్నీ, ఇవన్నీ హారర్ సీక్వెన్సెస్ అవన్నీ వేస్ట్. కాకపోతే ఈ సినిమాలోని అనుష్కని చూసినప్పుడైతే నాకైతే నిజంగా భయం వేసింది భయ్య, అంత బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ లెంత్ యాక్షన్లోనే మనకి యాక్షన్ మూడ్లోనే పోతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆ విజువల్స్ బాగుంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఆ యాక్షన్ సీన్స్ బాగుంటుంది. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఒక 30 minutes అయిపోతే ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. టూ గుడ్ అని చెప్పచ్చు భయ్య, చాలా బాగుంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్. అంటే మనకు ఇప్పుడు ఏదో పెట్టియాలరా, ఏదో అక్కడ చూపించాలరా, జనాలు చూస్తున్నారు అని కాకుండా అనుష్క గారిని ఒక డిఫరెంట్ లుక్లో చూపించి, విక్రమ్ ప్రభు గారిని కూడా ఒక డిఫరెంట్ లుక్లో చూపించి వీళ్ళిద్దరిని బాగా హ్యాండిల్ చేసుకొని అక్కడికి వచ్చే యాక్షన్ సీన్స్ కానీ అక్కడికి వచ్చే ఒక కథ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఒక గంజాయి మెయిన్ కానీ అండ్ మంచిగా మెసేజ్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలోని అండ్ క్రిష్ గారి గురించి మాట్లాడుకుంటే తన సినిమాలన్నీ డిఫరెంట్ ఆఫ్ కైండిటీలో ఉంటాయి మొత్తం స్టోరీస్ అన్ని. అండ్ ఈ మూవీ కూడా అలాగే తీసుకొచ్చారు, ఎస్టాబ్లిష్ మనకు అలాగే చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ నిజం చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడంలో కొద్దిగా విఫలం అయ్యారు. అది కొంచెం ఒక 20 నిమిషాలు పెట్టుకొని ఉంటే టాప్ నాచ్గా ఉంది మూవీ. ఎందుకంటే సెకండ్ హాఫ్లో యాక్షన్ కూడా బ్రోటల్గా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ తగ్గట్టుగా ఉంటుంది అనమాట. యాక్షన్ సీన్స్ ఏదో పెట్టేయాలరా ఏదో చూపించాలని కాకుండా ఓకే చూసినప్పుడు థియేటర్లో బాగుందిరా సీన్, ఇది బాగుందిరా, ఆ బీజం కూడా వెనకాల చాలా వరకు సాయం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన అనుష్క గారు కరెక్ట్గా స్క్రీన్ మీద మనకి వచ్చేసి ఆ బ్లడ్ సీక్వెన్స్లో పడి చూపించినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. వెనకాల బీజం చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో కూడా మనకు ఒక సీన్ అయితే చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడికి తిరిగారు ప్లేసెస్ మనకైతే తెలియదు, కానీ చాలా బాగా చూపించారు భయ్య. నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని సీన్స్ అయితే థియేటర్లో చూసినప్పుడు అబ్బా సూపర్ చూపించాడు రా అన్నట్టు అనిపిస్తుంది. కెమెరామెన్ అయితే మెచ్చుకొచ్చి అంత బాగా చూపించారు. అండ్ మనకు వచ్చేసి చెప్తున్నాం కదా పాటలు కూడా ఏదో పెట్టాలని ఇరికిచ్చేసారు తప్ప అవి కొంచెం ఆపేస్తే కొంచెం బాగుంది సినిమా, ఇంకా ట్రాక్ అవ్వకుండా ఉందని నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి విక్రమ్ ప్రభు గారి యాక్టింగ్ అయితే దొలకూడదు ఓపెన్ చేస్తారు. 10 సినిమాలో తను ఉన్నట్టు తను చేశారనమాట. తన స్కోప్ అయితే ఈ మూవీలో అంత పెద్దగా లేకపోయినా ఓకే, అనుష్క శర్మ అంత లేకపోయినా ఇట్స్ ఓకే అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా మొత్తం ఓవరాల్గా ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 ఇస్తున్నాం. ఇది వన్ టైం వాచబుల్. అండ్ థియేటర్లోకి వెళ్ళి నాకు ఏదైనా యాక్షన్ మూవీ కావాలి, ఒక డిఫరెంట్ ఆఫ్ మూవీ కావాలంటే ఖచ్చితంగా ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఇంకా థియేటర్ ఉంది, వెళ్ళి ఎవరైతే చూడలేదు చూసాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.